నమస్తే మా వ్యూవర్స్. సాఫ్ట్వేర్ డెవలపర్ హెల్దీగా ఉండడం కోసం 10 ఫ్యాక్ట్స్ మీకోసం. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఈ వీడియో కంక్లూజ్ మాత్రం అసలు మిస్ కాకండి. కంప్యూటర్ ముందు ఎక్కువ గంటలు కూర్చోవడం, రోజంతా కొన్నిసార్లు రాత్రంతా కోడింగ్ చేయడం, బగ్స్, డెడ్ లైన్స్ వ్యవహరిస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండడం ఖచ్చితంగా అంత ఆరోగ్యకరమైన వృత్తి కాదు. చక్కెరను తగ్గించండి. మధ్యాహ్నం 3 గంటలు మీ కోడ్ ను డీబాగ్ చేస్తున్నప్పుడు మీరు నిద్రపోతున్నట్లు మీకు అనిపించలేదా? మీరు రక్తంలో గ్లూకోజ్ రోలర్ కోస్టర్ అనిపించినందుకు అభినందనలు. చక్కెర మిమ్మల్ని లావుగా చేస్తుంది. కూరగాయలు, తాజా మాంసాలు, గింజలు, గుడ్లు వంటి తక్కువ గ్లైసెమిక్ ఆహారాలపై దృష్టి పెట్టండి. తెల్ల రొట్టె, పాస్తా, తీపి స్నాక్స్ నివారించండి. కనీసం వారానికి ఒకసారి మీ సొంత ఆహారాన్ని వండుకోవడానికి ప్రయత్నించండి. ఫాస్ట్ ఫుడ్ ను నివారించండి. కొత్త ఆహారాన్ని ప్రయత్నించండి. మీరు ప్రతిరోజు అదే తినకూడదు. నెమ్మదిగా తినండి. మీ మెదడుకు తినిపించిన ఆకలి అనుభూతి పొందడానికి 25 నిమిషాలు పడుతుంది. కాబట్టి మీరు ఆకలితో ఉన్నప్పుడు నెమ్మదిగా నమలడం ద్వారా మీ సమయాన్ని వెచ్చించండి. ఇది మీ జీర్ణక్రియకు మంచిది. వేగంగా తినడం వల్ల మీరు ఎక్కువగా తింటారని గుర్తుంచుకోండి. మీ డెస్క్ వద్ద భోజనం తినడం మానేయండి. మీ డెస్క్ వద్ద కొన్ని మెయిల్స్ క్రాష్ చేయకుండా చెత్తగా ఉంటుంది. బయటికి వెళ్ళి మీ భోజన విరామంలో తీరికగా నడవండి. మీ బేర్ స్క్రీన్ పై కొంత సూర్యరశ్మిని పొందండి మరియు ప్రకృతితో తిరిగి కనెక్ట్ అవ్వండి. మీ డెస్క్ వద్ద భోజనం తినడం మానేయండి. బదులుగా సమీపంలోని పార్కు నడిచి మీ ఆహారాన్ని తీసుకోండి. మీరు ఈ ప్రక్రియలో ఎక్కడో ఒకటి లేదా కొత్త వ్యక్తిని కనుగొనవచ్చు. స్నాక్ మంచిది. ఎప్పుడు ఆకలితో ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆకలితో ఉండడం ఒక సౌకర్యవంతమైన అనుభూతి కాదు. మీరు స్నాక్ చేయాలనుకుంటే సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్ళి యాపిల్ లేదా అరటిపండు కొనండి. మీ డెస్క్ ముందు గింజల ప్యాక్ ఉంచండి. చక్కెరతో నిండిన మరియు మీ ఆకలిని చంపని క్యాండిల్ లేదా స్వీట్ స్టాన్ బార్ను గురించి మర్చిపోండి. మీ మినీ మీల్స్ తీసుకోవడానికి ఇష్టపడండి. ఇది మీ జీర్ణక్రియ శక్తి నిర్వహణకు చాలా మంచిది, కానీ వ్యవస్థీకరణ అవసరం.